సమాధానం కోసం గూగుల్ వైపు, ఫ్రెండ్షిప్ కోసం ఫేస్బుక్ వైపు, ఎండ కొడితే ఏసీ వైపు, చలేస్తే హీటర్ వైపు అదే పనిగా చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. టెక్నాలజీ ఉంది మన కోసమే అనుకుని పూర్తిగా దాని మీదే ఆధారపడుతున్న చాలా మందికి తెలీదు అదే వారి భవిష్యత్తుని నాశనం చేస్తుందని. అదెలాగో తెలుసుకుందాం. ఎక్కువగా సెల్ ఫోన్ వాడే వారిలో 80% మందికి జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. ఇందులో 25% పైగా మందికి వారి నెంబర్ వారికే గుర్తులేదు. ఎండాకాలంలో వంటికి చెమట పట్టకుండా ఏసీలు వాడేస్తున్నారు. దీనికి కారణంగా వంట్లో ఎండల వలన చెమట ద్వారా బయటికి పోవలసిన వ్యర్థాలు ఒంట్లోనే ఉండిపోతున్నాయి. దీని వలన ఉబ్బసం, గ్యాస్ లాంటి గుండె సంబంధిత రోగాలు శరీరాన్ని చుట్టుముడుతున్నాయి. ఫ్రిడ్జ్ ఉండటం వలన కూరగాయల దగ్గర నుండి పండ్లు, మాంసాహారం వరకు అన్నీ తీసుకెళ్లి దాంట్లో పడేస్తున్నారు. దీని వలన ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన వెంటనే బ్యాక్టీరియా వచ్చేస్తుంది. దీని ద్వారా రోగాల పాలవుతున్నారు. వాషింగ్ మెషిన్, మిక్సీల వలన శారీరక శ్రమ తగ్గిపోయింది. తిన్నది సరిగ్గా అరగక కొవ్వు పేరుకుపోతుంది. తద్వారా రోగాలు వస్తున్నాయి. రోళ్లు, రోకళ్లు ఎప్పుడో మర్చిపోయారు. మాంసాహారం కూడా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండాలని బోన్లెస్ అంటున్నారు. ఇంతకు పూర్వం తాత వేట మాంసం తీసుకువస్తే దాంతో 2 ఎముకలు తీసుకొచ్చేవాడు. వాటిని వండిన తర్వాత పటపటా కొరికి అందులో గుజ్జు తినేవాడు. ఈ రోజు అలాంటి దాన్ని కొరికితే పళ్ళు విరుగుతాయి కానీ ఎముక విరగదు. తిండిలో కూడా శుతిమెత్తని పదార్థాలే తింటున్నారు. వాటిలో కూడా గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారం అంటే ప్రాణమిచ్చేస్తున్నారు. దంపుడు బియ్యం తినడం మానేశారు. 3 సార్లు బియ్యానికి పాలిష్ పెట్టి బియ్యంలో ఉన్న జీవం తీసేసి అందంగా ప్యాక్ చేసిన బియ్యం మాత్రమే తింటున్నారు. పిజ్జాలు, బర్గర్లు, పానీపూరి, మసాలా, పునుగులు, మిరపకాయ బజ్జీలు ఇలా ఒకటేమిటి సాయంత్రం అయ్యిందంటే ఆయిల్ ఫుడ్ తప్పనిసరిగా లాగించేస్తున్నారు. దీని వలన గ్యాస్, ఉదర సమస్యలు, కిడ్నీలలో రాళ్లు, తింటే ఆయాసం, తినకపోతే నీరసం, సర్వరోగాలు కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. బైక్లు ఉండటం వలన కాలికి బుద్ధి చెప్పడం మానేశారు. సందు చివరికి కూడా బండి కావాల్సిందే. దీని వలన కాలుష్యం పెరుగుతుంది. మరోపక్క పెట్రోల్ వాడకం పెరిగిపోయి భూమిలోని సారం మొత్తం లాగిస్తున్నాయి ఆయిల్స్. కాలుష్యం, దీని వలన భూతాపం పెరిగిపోతుంది. ప్రతి ఇంట్లో బోరింగ్, ఎక్కడికక్కడ ట్యాప్లు, కనీసం బకెట్ తో నీళ్లు కూడా మోయరు. చెట్లు పెంచే స్థలం ఉండదు. ఒకవేళ ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టేస్తున్నారు. ఒకవేళ ఉన్నా చెట్లు మాత్రం పెంచరు. ఎందుకంటే రాలే ఆకులు మేము ఊడవలేము అనేస్తున్నారు. ఇలా ఎక్కడికక్కడ సుఖపడే మార్గాలు ఎంత కష్టమైనా పడి సాధిస్తున్నారు. లక్షలు తగలేస్తున్నారు. ఆ లక్షలతోనే రోగాలు తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఇవన్నీ వాడొద్దా అంటారా? కాదు, వాడండి. కానీ అవసర సమయాల్లో మాత్రమే వాడండి. ఉన్నాయి కదా అని వాడేస్తే మన ఆరోగ్యమే దెబ్బతింటుంది. కనుక హద్దులు దాటకుండా వాడండి. శరీరానికి తగినంత పని చెప్పండి. ఆరోగ్యం, ఆయుష్ రెండూ పెరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.